శుభోదయము. దాదాపు అందరూ బాగా ఎంజాయ్ చేసిన అనుకుంటే ఈ అమర్నాథ్ టూర్ ను. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల సుకృతము, ఎన్నో జన్మల యొక్క పుణ్య విశేషం వల్లనే ఇలాంటి దర్శన భాగ్యం కలుగుతుంది తప్ప ఒక మామూలు వ్యక్తికి జరగడం అనేది అసంభవం. మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నది ముఖ్యం కాదు, మనం ఎంత హెల్తీగా ఉన్నాము, మనం అనుకున్నది ఎంత అచీవ్ చేయగలిగినాం అదే సక్సెస్. యాక్చువల్ గా కొన్ని కోట్ల రూపాయలు ఉండి చూడాలని మనసులో పెద్ద దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు కూడా రాలేని పరిస్థితి. ఇక్కడికి డబ్బులు కాదు ఇక్కడ మ్యాటర్, స్వామి దయ, స్వామి మనం పిలిపించుకుంటేనే రాగలుగుతాం, లేకపోతే నథింగ్, మనం ఏం చేయలేము. కొందరికి ఈడ దాకా వచ్చి కూడా ఎన్నిక వెళ్ళిపోయిన సందర్భాలు చాలా మంది ఉన్నామని చెప్పారు. అంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన మన రాజు మేనేజరు, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఒక మంచి వాతావరణంలో తీసుకొచ్చి మనకు మంచి ఒక దర్శన భాగ్యాన్ని కలిగించిన ఈ అవకాశం అంతా రాజుకే, ఈ క్రెడిట్ అంతా రాజుకే పోతుంది. ఇంకోటి, ప్రకృతి కూడా మనకు చాలా అనుకూలించింది, లేకపోతే మనం దర్శనం అయ్యేది కాదు. దీనికి కారణం స్వామి యొక్క దయ, అంతమించి ఏం లేదు. కష్టాలనేది తప్పదు, కష్టపడితేనే ఫలితం సుఖం అనేది అనుభవిస్తారు. నిన్న కష్టపడ్డారు చాలా మంది, ధోలీలో అయిన వాళ్ళు కష్టపడ్డారు, గుర్రాలు అయిన వాళ్ళు కష్టపడ్డారు. కానీ అంతిమంగా మనకు వచ్చింది చాలా చాలా పుణ్యమైన దర్శనం. అది మన జీవితానికి పెద్ద అసెట్. అది నా ఆలోచన. మొత్తానికి ఎనీహౌ రాజేమడి వెళ్ళడం మనకు అంత సంతోషదాయకంగా ఉందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.